ఈ రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష పార్టీగా మేము ఈ రాష్ట్ర ప్రజానీకం చివరికి జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మ్యాక్సిమం మర్చిపోయాం. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదు. ఈ రాష్ట్ర ప్రజలను ఈ రాష్ట్రాన్ని గాలికి వదిలేసి ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. ఈ రాష్ట్ర ప్రజల పట్ల ప్రజా సమస్యల పట్ల పట్టించుకోకుండా ఏం చేస్తున్నాడో తెలియనటువంటి పరిస్థితుల్లో మనమంతా మర్చిపోయాం అతన్ని. మరి ఈ 3 రోజుల క్రితమే చూసాం, హఠాత్తుగా సినిమా షూటింగ్కి వచ్చినట్లు కాకినాడకు వచ్చినాడు. కనీసం అక్కడ వాళ్ళ పార్టీ నాయకులు కూడా చాలామందికి తెలిసిండదు ఆయన వస్తున్నాడని. వచ్చాడు యథావిధిగానే, మళ్ళా ఇవి న్యూస్ కెమెరాలు కదా, ఆయన సినిమా కెమెరాలు అనుకుంటాడు. 4 డైలాగులు కొట్టినాడు. తాట తీస్తాం, తోలు తీస్తాం, అరచేతుల్లో రేఖలు లేకుండా చేస్తాం, వైసీపీ గుండాల్లారా, రౌడీల్లారా అని మళ్ళా రెచ్చగొట్టడం. తర్వాత రోజు అదే ఆయన పార్టీకి సంబంధించినటువంటి మరొక ఎమ్మెల్యే, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అనుకుంటా, పంతం నానాజీ. గతంలో ఇదే పంతం నానాజీ గారు మా పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుల ఇంట్లో ఫంక్షన్ జరుగుతూ ఉంటే ఇట్లే నోటి దురుసుగా కొన్ని వ్యాఖ్యలు చేస్తే అక్కడ బట్టలు ఉడదీసి కొట్టినారు అతన్ని. 15 సంవత్సరాలుగా నువ్వు పార్టీ పెట్టి 5 జెండాలు మార్చి 10 సిద్ధాంతాలను మార్చుకొని పక్క పార్టీ సంబంధించినటువంటి నాయకులు త్యాగం చేస్తే కానీ 3 సార్లు పోటీ చేస్తే ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నువ్వు, నీకే అంత ఆవేశం ఉంటే, నువ్వే అలా మాట్లాడుతూ ఉంటే, పార్టీ పెట్టిన రోజు నుంచి ఇవాల్టి వరకు కూడా మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని అవమానకర మాటలు మాట్లాడినా, ఒక పక్క సైకో అని మాట్లాడుతూ ఉన్నా, ఒక పక్క రౌడీ అని మాట్లాడుతూ ఉన్నా, ఒక పక్క 1,00,000 కోట్లని మాట్లాడుతూ ఉన్నా, గొడ్డలి పార్టీ అని మాట్లాడుతూ ఉన్నా, అన్నీ తన గుండెల్లో ఒక అగ్నిజ్వాలగా రగిలిపోతూ ఉన్నా కూడా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల మంచి కోసం చిరునవ్వుతో ప్రజల కోసం నిలబడినటువంటి దమ్మున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు మాకెంత ఆవేశం ఉండాలి, మేమెంత రెచ్చిపోవాలి అంటే, తప్పుడు వాగ్దానాలు ఇచ్చి తప్పుడు మాటలు మాట్లాడేటటువంటి మీరు బెదిరిస్తే మేము బెదిరిపోతామా? మీరు భయపడితే మేము భయపడిపోవాలా? ఎవరిని భయపడిస్తున్నావు? అరే, ఈ వ్యక్తులు ఈ రాష్ట్రంలో రాజకీయాల కోసం రోజు రోజుకి దిగజారిపోయి, ఇదే వ్యక్తులు ఒకరోజేమో ప్రధానమంత్రి గారిని పొగుడతారు, ఒకరోజేమో విమర్శిస్తారు, వీళ్ళే కలుస్తారు, వీళ్ళే విడిపోతారు. ఒకరోజు కమ్యూనిస్టులు మంచి వాళ్ళు అంటారు, ఒకరోజు కమ్యూనిస్టులు చెడ్డవాళ్ళు అంటారు, ఒకరోజు చెగువీరా అంటారు, ఒకరోజు సనాతన ధర్మం అంటారు, ఒకరోజు కులం కావాలంటారు, మరొక రోజు కులం వద్దు అంటారు. రోజుకొక మాట, పూటకొక సిద్ధాంతం. ఇంత చేస్తూ ఉన్నా కూడా కొంత శాతం మంది ప్రజలు వాళ్ళ మాటల్ని ఇంకా నమ్ముతున్నారే అనేటటువంటి బాధపడదాం. మరి ఇవాళ చెప్తా ఉన్నాం, ఈ 2 సంవత్సరాల కాలంలో ఆ కొంత శాతం మిమ్మల్ని నమ్మేటటువంటి ప్రజలు కూడా చివరికి మీ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా మిమ్మల్ని అసహించుకుంటా ఉన్నారు.